వెల్కమ్ బ్యాక్ జేపీ ఆన్లైన్ సెంటర్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్తే ఒక పత్రికా ప్రకటనలో మాత్రం 2024 నోటిఫికేషన్లో టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయనున్నారు. ఇందులో వయోపరిమితి 46 ఏళ్లకు పెంచుతామని చెప్పడం జరుగుతుంది. 15,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాం. 15,000 పోలీసు ఉద్యోగాలంట. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. 1వ తేదీనే ఉద్యోగుల జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో తమ పథకాలు అమలు చేసే 60 రోజులు పూర్తయిందని పేర్కొని రైతు బంధు ఇవ్వడం లేదని రైతులను రెచ్చగొడుతున్నారని అనడం జరిగింది. ఇందులో త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. వయో పరిమితిని 46 ఏళ్లు పెంచుతామని తెలిపారు. 15,000 పోలీసు ఉద్యోగాలకు మరియు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో మాత్రం ఇది ఇవ్వడం జరిగింది. ఫుల్ నోటిఫికేషన్ ఏందో ఇప్పుడు చూద్దాం. వెబ్సైట్లోకి వెళ్ళి టీఎస్పీఎస్సీ ఫుల్ నోటిఫికేషన్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024 గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ప్రశ్నపత్రాలు లీక్ అయినందున గతంలో నిర్వహించిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. పరీక్ష అదనంగా మరో 60 పోస్టులు అదనంగా చేర్చి మొత్తం 563 పోస్టుల భర్తీకి త్వరలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. అలాగే వయో పరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఆయా నియామక బోర్డుల ద్వారా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయడానికి ప్రాతిపదికను చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. అలాగే జాబ్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్టాఫ్ నర్సులు పోస్టులను భర్తీ చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులకు సంపూర్ణమైన విశ్వాసం కల్పించడానికి ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. మరో 15 రోజుల్లో 15,000 పోస్టుల పోలీసు ఉద్యోగాలు భర్తీకి చేస్తామని మరో స్పష్టం చేశారు. అయితే టీఎస్పీఎస్సీ గురించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందో తర్వాత నోటిఫికేషన్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.